వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణకు అమ్మ ప్రేరణ కావాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యతోనే సమాన అవకాశాలు లభిస్తాయన్న తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. పేద ప్రజలకు అందించే విద్య, వైద్య సౌకర్యాలను ఎలాంటి లోపం లేకుండా అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం. ఆలయాలకు కమిటీలు వేసి ప్రత్యేకంగా అధికారిని నియమించాలని కోరుతున్న భక్తులు. కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. బాధిత కుటుంబానికి భరోసా కల్పించి ఆర్థిక సహాయం అందించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా నిరుద్యోగులకు 5,000 వృత్తిని ప్రకటించాలన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. బండ్రు శోభారాణిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు జన్మదిన వేడుకలు. గ్రామాలలో ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. కాళోజీ పుస్తకాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన వారికి అన్నదానం చేసిన బూసిరెడ్డి పాండురంగారెడ్డి. చౌటుప్పల్ మండల కేంద్రంలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ గా నియమితులైన డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాలను అభినందించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గురువారం బీజేపీ నగర కార్యాలయంలో వారి మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం బీజేపీ నగర కార్యాలయంలో వారి మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. మన జీవితంలో అమ్మ తర్వాతే అన్ని, కాబట్టి అమ్మ నవమాసాలు మోసి పెంచిన అమ్మకు జ్ఞాపకంగా, గుర్తుగా, అమ్మ గౌరవానికి గుర్తుగా ప్రతి ఒక్క వ్యక్తి చెట్టు నాటాలని, అమ్మ గౌరవాన్ని పెంచాలని మోదీ పిలుపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అమ్మ మనల్ని ఎలా పెంచి పెద్ద చేసిందో అదే తరహాలో నాటిన మొక్కను కూడా సంరక్షించి పెద్దగా చేసే వరకు కాపాడి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట మండలంలోని ఇమాంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్, ఇమాంపేట బాలికల వసతి గృహం విద్యార్థులకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
పటేల్ రమేష్ రెడ్డి పరుపులు బెడ్షీట్లను పంపిణీ చేసి మాట్లాడారు. గురువారం సూర్యాపేట మండలంలోని ఇమాంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్ ఇమాంపేట బాలికల వసతి గృహానికి విద్యార్థులకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పలువురు బెడ్షీట్లను పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులకు సంపూర్ణ విద్య ద్వారానే దేశంలోని అత్యున్నత పదవులకు అవకాశాలు లభిస్తాయని, ప్రతి ఒక్క విద్యార్థి శ్రద్ధతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. ఈ విద్యాలయానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని, అందుకు తన సహకారం తీసుకోవాలని సూచించారు. 70 లక్షల రూపాయలతో గదుల నిర్మాణం, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి నీటి ట్యాంకర్లను, కుళాయిలను ఏర్పాటు చేయించారు. దాతలు పాఠశాలకు ఏమైనా బహుమానం చేయాలంటే ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఫర్నిచర్ సహాయం చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కాసరాబాద్ అపూర్వ బరుదుల పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల స్థితిగతులను చూసి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గట్టు శ్రీను, షఫీవుల్లా, ముదిరెడ్డి రమణారెడ్డి, వెలుగు వెంకన్న, పిల్లల రమేష్ నాయుడు, ఫరూక్, ధర్మ, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బ్రహ్మాండంగా స్కూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా సాధిస్తాను కూడా. ఫస్ట్ ప్రోగ్రామ్ మన దగ్గర చేయడం శ్రీధర్ రెడ్డి సార్కి అండ్ రమేష్ బాబు, గొల్లమూడి రమేష్ బాబు సార్, దయానంద్ వల్లపట్ల దయానంద్ సార్కి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, అందరూ ఒక్కసారి పిల్లలు మాట్లాడాలి మైరణకు. ఒక్క నిమిషం ఒక్కసారి ఓకే బ్రో. థ్యాంక్ యూ మేడం. రెడీ, క్లోజ్. నాకు వద్దే వెనక్కి రాను. చదువుకొని ఉన్నతమైన స్థానాలకు వెళ్తే మీ తల్లిదండ్రులు ఆనందపడతారు, మీ గ్రామం ఆనందపడుతుంది. దానివల్ల స్ఫూర్తి పొంది మిగిలిన వాళ్ళు కూడా చదువుకొని ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక దేశాభివృద్ధి అయినా రాష్ట్రాభివృద్ధి అయినా ఎవరో నలుగురు బాగుపడితే కాకపోతే మీకు అది వస్తుంది. ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది. ఒక సెంచరీకి సంబంధించిన మ్యాట్రసిస్ వాళ్ళు మేము ఒక 100 బెడ్లు ఇస్తాము, మీకు కావాలని చెప్తే ఇమీడియట్గా మీరే నాకు గుర్తొచ్చింది. పిల్లలకు పరుపులు ఇవ్వాలి, హాయిగా పండుకున్నంతసేపు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఒక 6 నుంచి 8 గంటలు కనుక నిద్రపోతే తెల్లారి డే అంతా కూడా బాగా కష్టపడగలుగుతారని చెప్పి ఇమీడియట్గా 2 DCMలలో 50,000 రూపాయలు నా సొంతంగా ట్రాన్స్పోర్ట్ ఇవ్వనన్నారు. అయినా పర్వాలేదు, 10 లక్షల రూపాయల విలువైన బెడ్లు నేను ట్రాన్స్పోర్ట్ భరించుకుంటాను. I feel very happy for providing beds, sir. We are so thankful to you, sir. We will definitely reach our goal, sir. Thank you, sir. What do you want to become? I want to become a software engineer, sir. One more. Here in TSMS Imampet Junior College. Respected Patel Ramesh Reddy sir, Poolan ma'am and principal sir and SO ma'am and all team, all are welcome to our hostel. This is very happy moment for our Imampet hostlers to be sharing an unbelievable memories in my intermediate life. I joined this hostel last year. There are so many lakhs of facilities are there and we are overcome to concentrate on our studies to get good marks. We are thankful to Honorable Patel Ramesh Reddy sir for his support and good efforts to enhance the infrastructure of our hostel, of donating beds, doors and tube lights to our hostel. And also I am requesting you sir to show your good attitude towards our hostel and school. Thank you all for giving this wonderful opportunity.
Patel Ramesh Reddy sir and Pulan madam, our principal sir and SO madam and our staff. Welcome to our hostel. We are conducting small program that is distributing Century mattress. First of all, thankful for Patel Ramesh Reddy sir and Century mattress. Sir, I am recently joined in this hostel. I don't know what you done first in this. First of all, thankful for giving these opportunities and facilities for us. Definitely, we will bring the good name for the hostel and college. And we are so happy to donating these beds. Receiving the beds. Okay. Thank you. What do you want to become? Army sir, Indian soldier. Thank you to one and all. ఆల్ ఆఫ్ యూ ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు మనం ఏమిటికి పెట్టుకున్నాం ఈ ప్రోగ్రాం మీకు తెలుసు కదా, బెడ్ల పంపిణీ కార్యక్రమం. మీరు నైట్ పండుకుంటే హాయిగా పరుపులలో పండుకొని ఆ పండుకున్నంతసేపు మిగిలిన డే అంతా బాగా పనిచేయగలుగుతాం. ఎప్పుడైనా మనిషికి 6 to 8 అవర్స్ మంచిగా కనుక బాడీకి విశ్రాంతి ఇస్తే బాడీ యాక్టివ్ అయ్యి మళ్ళీ పనిచేయడానికి కూడా అవకాశం ఉంది. దానికని చెప్పి ఈరోజు మనకు సెంచరీ కంపెనీ వాళ్ళు దాదాపుగా మనకు 10 లక్షల రూపాయల విలువైన 100 బెడ్లను మనకి ఇవ్వడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం మరి ప్రోగ్రాం పెట్టుకున్నాం. దీనికి అధ్యక్షత వహిస్తున్న మీ ప్రిన్సిపల్ బాగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆరాటపడుతూ పోరాటం చేస్తూ మరి కష్టపడుతున్న Hands at once. Only with one voice. ఓకే, రెడీ. ఓకే, థ్యాంక్ యూ. Thank you to Patel Ramesh Reddy sir. గురువారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాలను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల స్టాక్ రిజిస్టర్ను, ల్యాబ్ టెస్టుల రిజిస్టర్ తదితర రిజిస్టర్లు అన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసవం కోసం నల్గొండ ఆసుపత్రికి పంపించిన పేషెంట్ల పేర్లను తీసుకొని నేరుగా వారికి ఫోన్ ద్వారా మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాలను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల స్టాక్ రిజిస్టర్ను, ల్యాబ్ టెస్టుల రిజిస్టర్ తదితర రిజిస్టర్లన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసవం కోసం నల్గొండ ఆసుపత్రికి పంపించిన పేషెంట్ల పేర్లను తీసుకొని నేరుగా వారికి ఫోన్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేగాక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పేషెంట్లతో సైతం ఆయన ముఖాముఖి మాట్లాడి ఎక్కడి నుండి వచ్చారని, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను, చిరునామా, ఫోన్ నెంబర్తో సహా రిజిస్టర్లో నమోదు చేయాలని, ల్యాబ్ రిపోర్టును ఎప్పటికప్పుడే పేషెంట్కు పంపాలని, జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో రోగుల పూర్తి వివరాలు ఫోన్ నెంబర్తో సహా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఫోన్లో ఆదేశించారు. అనధికారంగా విధులకు గైన్ హాజరు ఫార్మసిస్టుపై చర్య తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. సకాలంలో ల్యాబ్ రిపోర్టర్లను పంపించకపోవడంపై ల్యాబ్ టెక్నీషియన్పై సైతం ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమయానికి ఆసుపత్రికి రావాలని, వైద్య సేవలను అందించాలని, వైద్య సేవ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని
సందర్శించి అక్కడ విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనం తదితరుల అంశాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి మంచి స్థానాలను పొందాలని విద్యార్థులకు సూచించారు. మీ డెలివరీ అయిందా? ఎప్పుడైంది? టీబీఎస్లో మంచిగానే డెలివరీ చేశారా? ఎంత పాపర్ ఈరోజు వెళ్ళింది సార్. అంత బాగానే అయిందా? మీకు ఎక్కడైనా ప్రాబ్లం కాలేదు? మామూలంతా మీ ఆశా వర్కర్ కానీ అందరూ బాగుస్తున్నారా? మీ ఆశా వర్కర్ పేరు మళ్ళా మంచిగా అడుగుతుందా? ఈరోజు వెళ్ళింది సార్. న్యూ డ్రెస్ తీసుకున్నావా? మరి ఎందుకు ఓల్డ్ డ్రెస్ తీసుకున్నావు? చెప్పు. ఎస్టర్డే షీ డేస్ ఓన్లీ 1 kg బాక్స్. ఓకే. సో ఆశా వర్కర్ ఏం చేయాలి? విలేజ్లో ఎక్కడైనా ఒక 2-3 గ్రామస్ కంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. మెడిసిన్ ఇవ్వాలి. ఇంకా లేదు ఇది షాంపుల్స్ ఇవ్వాలి, బ్లడ్ షాంపుల్స్ ఇవ్వాలి, టెస్ట్ చేయించాలి. అంతేకి నావల్ ద్వారా వారికి కూడా తెలుసు. నేను ఊరు అక్కడ ఉండదు. మీరు ఆశా వర్కర్ ఇప్పుడు ఎందుకు రోజు మాట్లాడుతుంది మీ సబ్సెంటర్స్ మీరు సబ్సెంటర్ మాట్లాడారు. సబ్సెంటర్ ఎంత ఆశా వర్కర్ మాట్లాడాలి. అంటే ఇప్పుడు సీజన్లో ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ కూర్చొని ఏదో అక్కడ ఉండకండి. మీరు ఇప్పుడు మార్నింగ్ కోసం తిరగాలి గట్టిగా. అప్పుడు అవసరం ఇక్కడ రావాలి. మాకుండే సార్ ప్రాబ్లం మేడం సెట్ చేసి పెట్టండి. వాష్ చేసి ఇట్లా వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. టైట్ ఉంటే ఇంకోటి కూడా వస్తుంది. ఒక పేరు వచ్చేసి వస్తుంది సార్. ఇంకోటి కూడా ఈ 1 వీక్ బాగుందా? నిలబడాలి. సరిపోయిందా? డ్రెస్ బాగుందా? ఎవరికైనా తెచ్చి సరిపోలేదా? అంటే సరిపోలేదు బిడ్డ, లూజ్గా ఉందా? లూజ్ అంటే టైట్ ఏమైనా ఉందనా? బాగుంది.
గురువారం తెలంగాణ బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు జనరల్ బాడీ సమావేశం ఇందిరానగర్ గోదాంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్యలు పాల్గొని మాట్లాడారు. గురువారం తెలంగాణ బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు జనరల్ బాడీ సమావేశం ఇందిరానగర్ గోదాంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, తెలంగాణ హాల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండపల్లి సత్తయ్యలు పాల్గొని మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తూ ప్రమాదాలకు గురై మరణించిన ఎలాంటి నష్టపరిహారం పొందలేక అనాథలుగా మారిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, 50 సంవత్సరాలు నిండిన హమాలీలకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎఫ్సిఐ, సివిల్ సప్లై, మార్కెట్, ఎలక్ట్రిసిటీ స్టోర్, సిడబ్ల్యూసి, ఎస్డబ్ల్యూసి తదితర సంస్థలలో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ నల్గొండ గోదాం అధ్యక్షులు జేరిపోతుల సైదులు, కార్యదర్శి తోట్ల లింగయ్య, ఉపాధ్యక్షులు క్యాస రమేష్, కోశాధికారి తూర్పునూరి ప్రసన్న కుమార్, మాజీ అధ్యక్షులు సల్లా యాదయ్య, మాజీ కార్యదర్శి లోడంగి ఉపందర్, మాజీ ఉపాధ్యక్షులు అశోక్, కమిటీ సభ్యులు పాయలి అరుణ్, వనపర్తి సైదులు, సోము, లింగస్వామి, మేస్త్రీలు దొండ మధు, తోట్ల సోములు, మట్టిపల్లి పాండు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయానికి స్థానిక సీతారాంపురంలో ఉన్న 2 ఎకరాల 37 గుంటల భూమి కౌలుకు గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వేలంపాట నిర్వహించగా రైతులెవరూ హాజరు కాలేదు. వేలంపాట కోసం 10,000 రూపాయలు డిపాజిట్ చెల్లించవలసి ఉండగా ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ సందర్భంగా వేలంపాటను జూలై నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు నల్గొండ డివిజన్ దేవాలయాల ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఆలయ ఈవో లక్ష్మణరావు తెలిపారు. సూర్యాపేట ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలోనే శ్రీ విశ్వనాథ స్వామి ఆలయానికి స్థానిక సీతారాంపురంలో ఉన్న 2 ఎకరాల 37 గుంటల భూమి కౌలుకు గురువారం ఉదయం 10:30 గంటలకు వేలంపాట నిర్వహించగా రైతులెవరూ హాజరు కాలేదు. వేలంపాట కోసం 10,000 రూపాయలు డిపాజిట్ చెల్లించవలసి ఉండగా ఎవ్వరు ముందుకు రాలేదు. ఈ సందర్భంగా వేలంపాటను జూలై నెల 18వ తేదీకి వాయిదా వేయిస్తున్నట్లు నల్గొండ డివిజన్ దేవాలయ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఆలయ ఈవో లక్ష్మీనారాయణరావు తెలిపారు. స్థానికంగా ఉన్న దేవాలయాలకు ఆలయ కమిటీలు లేవని పలువురు భక్తులు తెలిపారు. ఈవోలకు పనిభారం పెరిగింది, తాను ఒక్కడే 18 ఆలయ నిర్వహణ బాధ్యతలను చూడవలసి వస్తుందని, అందుకే ఆలయానికి సంబంధించిన సమాచారం అందించలేకపోతున్నట్లు ఈవో లక్ష్మీనారాయణరావు ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ వేసి భూమి కౌలుకు రైతులను ఒప్పించాలని భక్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వలివేటి వీరభద్ర శర్మ పాల్గొన్నారు. సంస్థ నారాయణపూర్ మండలంలోని తుంబావి తండాలోని ప్రాథమిక పాఠశాలలోని 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల కోసం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ సహకారంతో గురువారం ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు నోట్బుక్స్, మహనీయుల చిత్రపటాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంస్థ నారాయణపూర్ మండలంలోని తుంబావి తండాలోని ప్రాథమిక పాఠశాలలోని 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివి విద్యార్థుల కోసం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ సహకారంతో గురువారం ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు నోట్బుక్స్, మహనీయుల చిత్రపటాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో నాణ్యమైన విద్య ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థికి అందాలనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుందని అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని రాబోయే వార్షిక పరీక్షలలో మంచి గ్రేడ్లు సంపాదించి వారి తల్లిదండ్రులకు, వారి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అదే మన కస్తూరి ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. ఇలాగే ఇంకా మరెన్నో కార్యక్రమాలు కస్తూరి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు వీరమల్ల కార్తిక్ గౌడ్, కొప్పు రామకృష్ణ, పల్చం శివ,
ఎస్ఎంసి చైర్మన్ కేతావత్ బిక్కీ, పంచాయతీ కార్యదర్శి వినయ్, ప్రధానోపాధ్యాయులు రామ్, ఉపాధ్యాయులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక జనాభా వల్ల పేదరికం, నిరక్షరాస్యత, వనరులేమి వంటివి ఏర్పడతాయని అన్నారు. సహజ వనరులు స్థిరంగా ఉంటాయని, ఉన్న వాటిని తక్కువ జనాభాతో సరైన విధంగా వినియోగించుకోవచ్చని, ఒకవేళ జనాభా ఎక్కువైనట్లయితే వనరులు సరిపోక పేదరికం, నిరక్షరాస్యత వంటివి పెరుగుతాయని అన్నారు. అదే సమయంలో మానవుని జీవితంలో అన్ని విషయాలలో నాణ్యత అనేది తగ్గిపోతుందని చెప్పారు. అలా కాకుండా జనాభాను నియంత్రిస్తే నిరుద్యోగం, పేదరికం వంటివి ఉండవని తెలిపారు. ప్రస్తుత దేశంలో చాలా వరకు ఒకరు ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారని, అందరూ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని ఇంకా మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. కుటుంబ నియంత్రణలో అనేక అధునాతన పద్ధతులు వచ్చాయని, వీటి వల్ల తక్కువ రిస్క్ ఉంటుందని చెప్పారు. తక్కువ జనాభాతో భవిష్యత్ తరాల జీవితం బాగుంటుందని అన్నారు. జనాభా వల్ల కలిగే అనర్థాలను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, డిఎల్ఓ హరికృష్ణ, డిఐఓ పద్మ, ఎంసీహెచ్ ప్రోగ్రామ్ అధికారి అరుంధతి, పిఓడిటి గీతావాణి, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జీవనంలో ముఖ్యంగా క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. ఆ విధంగా కాకుండా మనం జనాభాను కంట్రోల్లో ఉంచితే తప్పక ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిటీ లైఫ్, మనకు ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆ ఉన్న వాటిని తక్కువ మంది జనాభాతో ఉంటే వాటిని ప్రాపర్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది అంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నల్గొండ మండలం మేలదుప్పల్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నందిపాటి అంజయ్య పూరి గుడిసె ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంతో పూర్తిగా కాలిపోయింది. టీవీ, దుస్తులు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన విషయం తెలుసుకొని 10,000 రూపాయల ఆర్థిక సహాయం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ మండలం మేలదుప్పలపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నందిపాటి అంజయ్య పూరి గుడిసె ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంతో పూర్తిగా కాలిపోయింది. టీవీ, దుస్తులు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన విషయం తెలుసుకొని 10,000 రూపాయల ఆర్థిక సహాయం బాధిత కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి నర్సిరెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, కొండేటి గండయ్య, బీజేపీ జిల్లా నాయకులు ముత్యాల శంకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు బొమ్మడి శ్రీకాంత్,
నల్ల నరసింహ, మామిడి దుర్గయ్య, బూతు అధ్యక్షులు అంతంటి శ్రీకాంత్ గౌడ్, అలకుంట్ల సునీల్, నడ్డి సైదులు యాదవ్, కురుపాటి వరప్రసాద్, నందిపాటి కార్తిక్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు 5,000 రూపాయల నిరుద్యోగ భృతిని ప్రకటించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు నిరుద్యోగులు తల్లిదండ్రుల వ్యవహరించాలని అన్నారు. నిరుద్యోగులను ఇనుప కంచెలు వేసి దారుణంగా పోలీసులు కొడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపు కృషి చేశానన్నారు. 80 లక్షల మంది ఉన్న దళితులకు ఒక్క టికెట్ ఇవ్వలేదన్నారు. నీతి కలిగిన దళితుడిగా తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 1,000 కోట్లు ఉన్నోడికి టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. కనీసం బీసీలను పట్టించుకున్న పాపన కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా అధికార కార్యాలయంలో ఉంచాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఉప ముఖ్యమంత్రి బట్టి ఫోటోను విస్మరిస్తున్నారని ఇది చాలా బాధాకరమన్నారు. సమస్త మంగళాని భవంతు. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. యాదగిరి నివాస గోవింద గోవింద. నరసింహస్వామి గోవింద. మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం.
వాస్తవంగా నేను ఎన్నడూ కూడా బర్త్డేలు జరుపుకోవాలని ఎన్నడూ జరుపుకోలేదు. ఎప్పుడైనా ప్రజాభిమానమే నా పుట్టినరోజును నిజంగా చెప్పాలంటే నాకు ఎంతో ఆనందాన్ని కలిగించడానికి, సంతోషపెట్టడానికి ప్రజలే ముందుకు వచ్చి నా బర్త్డే అంటే జన్మదినాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా గత 40 సంవత్సరాల నుంచి మర్చిపోలేని ప్రేమ, తరగని ప్రేమను అందిస్తున్న ఆలయ ప్రజలకు, ఇవాళ ఇక్కడికి వచ్చిన నా కార్యకర్తలు, నా అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఏది ఏమైనా చాలా సంతోషం. 40 సంవత్సరాలు నిండింది. ఈ 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను, ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొన్నాను. ప్రజల దయ వల్ల, ప్రజల ప్రేమ వల్లనే నేను ఎదుర్కొన్నానే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక సందర్భంలో ఏ టికెట్ లేకపోయినా మరి ఇండిపెండెంట్గా కూడా గెలిపించినటువంటి ఘనత ఆలేరు ప్రజలదే అని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తాను. చూడండి, ఇవాళ నేను ఎవ్వరికి కూడా కనీస ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వలేదు. ఇలా వందలాది మంది వచ్చి ఇలా నన్ను ఆశీర్వదించారంటే ఇంకా కూడా నా మీద ఏ రకమైన అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం వల్ల, దేవుని దయ వల్ల, ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం వల్ల ఇవాళ ప్రజల మధ్యలో బతికేటువంటి అవకాశం నాకు దొరికిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇకపోతే రాజకీయాల్లో ఎంతోమందికి సాయం చేశాను నేను. ఎంతోమందికి బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంచడానికి నేను ఎన్నో రకాలుగా కృషి చేశాను. దాంట్లో ఫలితంగానే ఒక కాలంలో భిక్షమయ్య గౌడ్ గారికి కూడా సపోర్ట్ చేశాను, మొన్న ఐలయ్య గారికి కూడా సపోర్ట్ చేశాను. దురదృష్టం ఏంటంటే నేను చేసిన సహాయం, నాకున్న శక్తినంతా కూడా వాస్తవంగా దారపోసి గెలిపించినటువంటి పరిస్థితి మీకు తెలుసు. నాకు ఏ అభ్యంతరం లేదు. బతికినంత కాలం పేదోళ్ళ కోసమే బతకాలి కాబట్టి మరి ఇవాళ ఆ రకంగానే ముందుకు పోతున్నాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సరే, దురదృష్టం మొన్న జరిగిన ఎన్నికల్లో నాకు అసెంబ్లీ టికెట్ రాలేదు, పార్లమెంట్ టికెట్ రాలేదు. కారణం, నేను ఈ రాష్ట్రంలో ఎవరున్నారో లేరో నాకు తెలియదు, కానీ ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా నేను తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా బండ్రు శోభారాణి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆలేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా బండ్రు శోభారాణి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆలేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాజుల వెంకటేష్, కందడి ప్రకాష్ రెడ్డి, చిక్క శ్రావణ్ కుమార్, గల్మ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వైఎస్ఆర్ గార్డెన్లో మాజీ వార్డ్ మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండి సలీం ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులును శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వైఎస్ఆర్ గార్డెన్లో మాజీ వార్డు మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండి సలీం ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులును శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్
వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, గిరిరెడ్డి, ముకుందరెడ్డి, మల్రెడ్డి సాంబిరెడ్డి, ఆరి రాములు, దడిగే ఇస్తారి, గిరిదాసు వెంకటయ్య, కర్రె ఎల్లయ్య, గుంటి మధుసూదన్ రెడ్డి, శ్యామల, అమరేందర్ రెడ్డి, భోగ సంతోష్, పసుపునూరి వీరేశం, బాంబే రవి, రాపోలు ప్రకాష్, కందుల బాబు, పత్తి వెంకటేష్, దయ్యాల సంపత్, కందుల శ్రీకాంత్, శ్రవణ్, ఎర్రగోగుల రామ్ నర్సయ్య, జూకంటి పెద్ద ఉప్పలయ్య, గుజ్జ అశోక్, కల్లెపు అడవయ్య, తాటికాయల నరేందర్, గూడెపు మధు తదితరులు పాల్గొన్నారు. ఓకే. Happy birthday to you. Happy birthday to you. నరసింహుల గారి నాయకత్వం. నరసింహుల గారి నాయకత్వం. మోత్కుపల్లి నరసింహుల గారి నాయకత్వం. చిన్న చిన్న ఓకే. ఓకే. రైట్ అండ్ అలా కొంచెం వెనకాల ఫోన్ అంతేనా జరు దగ్గర దగ్గర దూరం దూరం ఉంటే కొద్ది జరు అలసిపోయి అన్ని మళ్ళీ వరుస పడుతున్నాయి. గ్రామ పంచాయతీ స్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని సదుద్దేశంతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గురువారం గ్రామ పంచాయతీలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ గురువారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మాట్లాడారు. గ్రామ పంచాయతీ స్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని సదుద్దేశంతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గురువారం గ్రామ పంచాయతీలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ గురువారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఫిర్యాదులు చేసినట్లయితే అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం చిట్టెంపహాడు గ్రామ పంచాయతీలోని విధులలో పర్యవేక్షించి గ్రామంలో ప్రజలకు మంచినీరు సరఫరా చేసే పైప్ లైన్ పగుల్లో వచ్చి లీకేజీల వలన నీటి సౌకర్యం సక్రమంగా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకురాగా సత్వరమే నీటి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్యను ఆదేశించారు. గ్రామంలో మురుగునీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించి నీరు నిల్వకుండా చూసుకోవాలని, నీరు నిలిచిన చోట్ల బ్లీచింగ్ పౌడర్ చల్లి ఈగలు దోమలు వ్యాప్తి చెందకుండా నివారించాలని, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడాలని కార్యదర్శి కిరణ్ కుమార్కు సూచించారు. గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు చిట్టెంపహాడు నుండి నెవిలగూడెం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారి ఝాన్సీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, అగ్రికల్చర్ ఏఈఓ సాయి కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ యాదమ్మ, వెలుగు సిసి నాగమణి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రజని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గడ్డం భారతమ్మ, ఆశా వర్కర్ భూష్పాక సరిత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదే వాడుకోరు ఆఫీస్లో ఉంటాయి మేడం, వెలుగు ఆఫీస్లో ఒకసారి చెక్ చేయించండి. ఒకసారి చూడండి, హ్యాండ్ ఓవర్ చేసారుగా మనకు. కదా వాళ్ళ ఆయన రైల్వే ఎంప్లాయీ, గ్యాంగ్ మెన్. రైల్వే వాళ్ళకు మస్తు పైసలు. ఎవరైనా గవర్నమెంట్ ఇప్పుడు అంగన్వాడీ టీచర్కి ఇవ్వట్లేదు కదా, మనం ఆయాకి ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. సో ఆమెకి ఇప్పుడు 16,000 సంవత్సరాల నుంచి వచ్చినాయి. ఆ పాపకు కట్టుకుంటున్నారు, మరి అవి కట్టిపియాలి. ఇప్పుడు ఈ పక్క మొత్తం పెట్టచ్చు. ఇప్పుడు ఏం దాకా పెట్టచ్చు? ఆ తొట్టి దాకానా? ఆ తొట్టి వరకు పెట్టచ్చు మేడం. ఇది ప్లే గ్రౌండ్కి అట్లా ఉంటుంది. ఎండింగ్ పాయింట్లో అట్లా పెట్టచ్చు. ఇక అంతా ఇదే కార్నర్లో పెట్టేసేయాలి. ఇక అటు అదంతా క్లీన్ చేపి బాబు, రోజు వేపించేసి ఏమవుతాయి? పెద్దగుంట లేదా? ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం పోయిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వైఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక వైఎస్ఆర్ గార్డెన్లో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం పోయిందని అన్నారు. ఎన్నికల ముందు 2,000 పెన్షన్కు బదులు 4,000 ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ 2,000 కూడా ఇవ్వటం లేదని, రైతు బంధు 15,000 ఇస్తామని, కానీ 10,000 కూడా గతి లేవని ఎద్దేవా చేశారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి గత ప్రభుత్వంలో ₹1,00,000 ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ₹1,00,000 తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ ఎక్కడా ఇచ్చిన దాఖలాలు కనపడడం లేదని అన్నారు. నిరుద్యోగులను ఇనుప కంచెలు వేసి దారుణంగా పోలీసులు కొడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు ₹5,000 నిరుద్యోగ భృతిని ప్రకటించాలని కోరారు. ఇప్పటికే
7 నెలలు గడుస్తూ ఉంది. ఈ 7 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో నమ్మకం, కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా లాభం జరుగుతుందనేటువంటిది యువకులు, రైతులు, నిరుద్యోగులు, మరి పేద ప్రజలు ఎంతో అనుకున్నారు. గత ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు, మార్చుకున్నారు. కానీ మార్చుకున్న సంతోషం ఎంతో దూరం ఉండలేకపోయింది, ఎంతో కాలం ఉండలేకపోయింది. ఇది ఒక రకంగా బాధాకరం. కారణాలు ఏమైనా చేసినటువంటి వాగ్దానాలు అమలు జరగటం లేదనే బాధ ఉంది. ముఖ్యంగా రైతు బంధు కూడా మాకు రాలేకపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక 10,000 కూడా 10,000 గత ప్రభుత్వం ఇచ్చిన 10,000 అందుకోలేకపోతున్నాం, ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. 10,000 దేవుడికి కానీ 10,000 రావటం లేదనేది వాళ్ళ రైతులు బాధపడుతున్నటువంటి విషయం. ఇక రెండోది ఏంటంటే కరెంటు కూడా సక్రమంగా రావటం లేదనేది జనంలో ఉన్నటువంటి ఆలోచన విధానం. అందరికి కలిస్తే కూడా అందరూ అదే చెప్తా ఉన్నారు, కరెంటు సక్రమంగా రావటం లేదు. దీనివల్ల కూడా కొంత పార్టీకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు, ఈ నిరుద్యోగులు వాళ్ళు రోడ్డు మీద పడి ఇలా దెబ్బలు తింటా ఉన్నారు. ఏ ప్రభుత్వాన్ని అయితే మార్చుకోవాలనుకున్నారో, మరి పార్టీ మార్చుకుంటే, ప్రభుత్వాన్ని మార్చుకుంటే మాకు మేలు జరగాలనుకున్నారో ఇవాళ వాళ్ళే బాధపడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నిరుద్యోగులని ఇవాళ ముళ్ళ కంచేసి కొడుతున్నారు. దాని మీద పక్కా జడ్సన్ అంటే ఆయన, అశోక్ అంటే ఆయన ఆమన్య దీక్ష కూడా చేస్తున్నారు. పాపం ఇప్పటికి 9-10 రోజులు అయింది వాళ్ళు కూర్చొని. వాళ్ళు సస్తరా బత్తరా కూడా తెలియదు. ఏదైనా జరిగితే మాత్రం తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వాళ్ళు కోరుకునే కోరికలు కూడా పెద్ద కోరికలు కావు. ప్రభుత్వం అనుకుంటే కేవలం డేట్లు మార్చమంటున్నారు, మెగా డిఎస్సి పెట్టమంటున్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్ 16,000 ఉపాధ్యాయుల పోస్టులు మెగా డిఎస్సి డిక్లేర్ చేశారు. ఇక్కడ 1000 పోస్టులకు బట్టి నిరుద్యోగులు అంటేనే, చదువుకున్న పిల్లలు అంటేనే గవర్నమెంట్కు బిడ్డలు లాంటి వాళ్ళని ప్రేమించి వాళ్ళ అవసరాలు ఏందో తీర్చాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొట్టి తిట్టి కాదు, వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇది మరి నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించి ఒక 3 సభ్య కమిటీ వేసి వాళ్ళని పిలిపించి ఆలోచన చేసి ఆ సమస్య పరిష్కారం చేయాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే పార్టీ బలహీనపడటానికి కారణం పెన్షన్ నమ్మకం పోయింది. గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. కారణం 2,000 ఇస్తాం, 4,000 ఇస్తామన్నారు పెన్షన్. అసలు 2,000 గది లేదా. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, 10,000 గది. ఇదేంటి కళ్యాణ లక్ష్మి? షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చేది గవర్నమెంట్ గతంలో. మేము తులం బంగారం అదనంగా ఇస్తామని చెప్పారు. అది దిక్కులేదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు కూడా ఇస్తారు. అవులల్లా ఎవడు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇకపోతే మరి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు 4,000 రూపాయలు. మరి ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఇవ్వాలి. నిరుద్యోగ వృత్తి ఇస్తేనే ఇవాళ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివి పెళ్ళిళ్ళు చేసుకొని పరిస్థితి. ఉద్యోగాలు ఏమవుతుంది, మనం నిరుద్యోగ వృత్తి ఇవ్వమవుతుంది. ఎట్లా బతకాలి ఆ పిల్లలు? తప్పకుండా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వట్లేదని కూడా చాలామంది బాధపడతారు. దళిత బంధు మంచో చెడు ఆ గవర్నమెంట్లో కొంత అమలు జరిగింది, దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పారు. దాని పత్తానే లేదు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాని గురించి ఆలోచించినటువంటి సందర్భం కనబడతలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 450 ప్రామిసులు ఉన్నట్టుగా మనోళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా మరి ప్రభుత్వం పేదోళ్ళ పక్షాన
ఉండాలి. 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు ప్రతి మహిళకి. ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే ఎదురు చూస్తుంది బాగా. అతి లేదు గతి. అదేవిధంగా మహిళలకు స్కూటర్లు ఇస్తామన్నారు. అదేమైందో కూడా ఇప్పటిదాకా దాఖలాలు లేవు. నేను ఏమంటా అంటే ప్రయారిటీ ఏంటి దాని ప్రకారంగా చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మొట్టమొదట నిరుద్యోగుల గురించి ఆలోచించాల్సిన అవసరం. ఇది గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా ఇళ్లకు 5 లక్షలు ఇస్తామన్నారు. అది ఇస్తామంటున్నారు. ఇప్పటిదాకా దాని గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏదేమైనా ఇవన్నీ చేస్తేనే రేపు భవిష్యత్తులో మరి ప్రభుత్వం మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ కోరిక అసెంబ్లీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 16 సీట్లు వస్తాయని వాళ్ళు ఆలోచించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడనే అభిప్రాయం ఉండే. ఇక్కడనే 8 సీట్లు పోయినాయి. అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటి పరిస్థితి కనబడతాం. ఇది చాలా బాధాకరం. ఏది ఏమైనా పార్టీ బలహీనపడింది. దాన్ని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలం పంగవానికుంట తండా గ్రామంలోని కాళోజీ పుస్తకాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన విద్యార్థులకు గురువారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపు మేరకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలం పంగవానికుంట తండా గ్రామంలోని కాళోజీ పుస్తకాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన విద్యార్థులకు గురువారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపు మేరకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నీట్, ఐఐటిలో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వాలంటీర్లను పెట్టి నెల వారికి శాలరీ అందజేస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బుసిరెడ్డి ఫౌండేషన్ సభ్యులు వంగాల భాస్కర్ రెడ్డి, తేరా అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చారు. వారందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు ముఖ్యంగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు వారి యొక్క సహాయ సహకారాలతో బుసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈరోజు వారందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేశారు. దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానితో పాటు వారు ఎవరైనా ఇంటిలో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ ఇంటిలో ఉన్న పరిస్థితులను గమనించి వారందరికీ కూడా ఈరోజు భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా వారు చేస్తున్నారని తెలిసింది. చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు కూడా సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటూ ఉంటాం కాబట్టి సమాజానికి కూడా మనం ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. బుసిరెడ్డి ఫౌండేషన్ పాండురంగారెడ్డి గారికి వారి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చౌటుప్పల్ మండల కేంద్రంలోని NH65 దగ్గర బస్టాండ్ ఆవరణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ప్రజల మధ్యలో కేక్ కట్ చేసి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని NH65 దగ్గర బస్టాండ్ ఆవరణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ప్రజల మధ్య కేక్ కట్ చేసి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా మండల అధ్యక్షుడు పబ్బు వంశీగౌడ్, ఆయనతో పాటు మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, జిల్లా కార్యదర్శి భక్తుల జంగయ్య గౌడ్, గుజ్జల సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు చినుకుని మల్లేష్ యాదవ్, చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షుడు కంచెల గోవర్ధన్ రెడ్డి, నాయకులు కట్ట కృష్ణ, చెరుకు వెంకటేశం, పద్ధతి శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి DJYM మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, అంతంటి శివ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావును గురువారం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో కొత్వాల జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనను బొకే ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా
కొత్వాలను కలెక్టర్ శాలువా కప్పి బొకే ఇచ్చి ఘనంగా సన్మానించి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావును గురువారం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో కొత్వాల జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనను బొకే ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా కొత్వాలను కలెక్టర్ శాల్వా కప్పి బొకే ఇచ్చి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో DCO ఖుర్షిద్, DCMS బిజినెస్ మేనేజర్ K. సందీప్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణకు అమ్మ ప్రేరణ కావాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యతోనే సమాన అవకాశాలు లభిస్తాయన్న తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. పేద ప్రజలకు అందించే విద్య, వైద్య సౌకర్యాలను ఎలాంటి లోపం లేకుండా అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్న జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న CITU జిల్లా ఉపాధ్యక్షులు MD సలీం. ఆలయాలకు కమిటీలు వేసి ప్రత్యేకంగా అధికారిని నియమించాలని కోరుతున్న భక్తులు. కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి. బాధిత కుటుంబానికి భరోసా కల్పించి ఆర్థిక సహాయం అందించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా నిరుద్యోగులకు 5,000 వృత్తిని ప్రకటించాలన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. బండ్రు శోభారాణిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు జన్మదిన వేడుకలు. గ్రామాలలో ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. కాలోజీ పుస్తకాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన వారికి అన్నదానం చేసిన పూసిరెడ్డి పాండురంగారెడ్డి. చౌటుప్పల్ మండల కేంద్రంలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్గా నియమితులైన DCMS చైర్మన్ కొత్వాలను అభినందించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.